మురీలు, మురుమురాలు లేదా బొరుగులు మంచి టైంపాస్ స్నాక్ అండి. ఇవి లైట్గా ఉంటాయి, చూడగానే ఒక గుప్పెడు నోట్లో వేసుకోకుండా ఎవ్వరూ ఉండరు. ఆ మురీలతో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మురీలు మంచి టైంపాస్ ఫుడ్డే కాకుండా చాలా హెల్తీ కూడా అండి. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా లో క్యాలరీ ఫుడ్, ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా అట. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి జంక్ ఫుడ్ తినాలి అనే టెంప్టేషన్ తగ్గిపోతుంది. అందుకే వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి మురీలు సజెస్ట్ చేస్తారు ఫిల్లర్స్గా. ఓకే, మురీలు లడ్డు చేసుకోవడానికి మనకి మురీలు కావాలి, బెల్లం కావాలి, నెయ్యి కావాలి. మురీలు ఎన్ని తీసుకున్నామో అందులో 1 వంతు మాత్రమే బెల్లం తీసుకుంటాము. 1 టీ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. నేను 3 కప్స్ మురీలు తీసుకున్నాను, 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఏ కప్ మెజర్మెంట్తో అయితే మురీలు తీసుకుంటామో అదే కప్ మెజర్మెంట్ తోటి బెల్లం తీసుకోవాలండి. ముందరగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత మురీలు వేసి వేయించుకోవాలి. మురీలు కొంచెం క్రిస్ప్గా అయ్యేదాకా, కరకరలాడుతూ వచ్చేదాకా, అంటే మిక్స్చర్కి చేసినప్పుడు ఎలా చేస్తామో అలా అయ్యేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ మారకుండా చూసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ మాడిపోతాయి, బాగుండవు. ఇలా అంటే మెత్తగా అయిపోవాలి, కరకరమని పౌడర్ లాగా అయిపోవాలి, అంతవరకు వేయించుకోవాలి. అలా వేయించి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి బెల్లం వేసేసి, బెల్లంలో నీళ్లు పోయవలసిన అవసరం లేదండి. దాన్ని అలా కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది. బెల్లంలో ఏమన్నా కొంచెం మనకి మట్టి అలా ఉంది అనిపిస్తే ఒకసారి కరిగిన తర్వాత వడకట్టుకోండి. నాకు ఈ బెల్లంలో అలా ఏం అనిపించలేదు, అందుకని నేను డైరెక్ట్గా మురీలు వేసేసాను. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత ఒక ఉడుకు వస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఆపేస్తే అంటుకుపోతుంది. అందుకని జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉండపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. జాగ్రత్తగా దగ్గరుండి లో ఫ్లేమ్లో మాత్రమే కలపాలి. మళ్ళీ చెప్తున్నాను. ఇలాగా ఉడుకుతున్నది చూసారు కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు నీళ్ళల్లో కొంచెం పాకం వేస్తే అది దగ్గరైపోయి సాఫ్ట్ బాల్ లాగా అయిపోవాలి. అలా అంటే చిన్న ఉండలా తయారైపోవాలి, దగ్గరైపోయి. అలా అయ్యేదాకా ఉడికించుకోవాలి, కలుపుతూనే ఉండాలి. చూడండి, నీళ్ళల్లో వేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇలా నీళ్ళల్లో వేయంగానే అది దగ్గరైపోయి సాఫ్ట్గా అయిపోతుంది. అలా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మురీలు వేయాలి. స్టవ్ ఆన్లో ఉంచి మురీలు వేస్తే బెల్లం ఇంకా ఉడికిపోతుంది, ఉండ గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయంగానే మురీలు వేసేసి కలిపేసేయాలి. బాగా కలిసిపోయేటట్టు, పాకానికి బాగా అంటుకునేటట్టుగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి, ఆ వేడికే దగ్గరైపోతుంది, సరిపోతుంది ఆ వేడి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టి ఉండకట్టేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండకట్టేసుకుంటే తొందరగా ఈజీగా అవుతుందండి. చల్లారిపోయిన తర్వాత అంటే మళ్ళీ కష్టం అవుతుంది. చూడండి, ఇలా పూర్తిగా దగ్గర అయిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకొని ఉండకట్టేసేయాలి. ఇది కొంచెం మనం పట్టుకునే వేడిలో ఉండగానే ఉండకట్టేసేయాలి. 2 చేతులు పెట్టి కడితే దగ్గరగా అయ్యి బాగుంటుందండి. మురీలుండలు కొంచెం పెద్దవిగానే ఉంటాయండి, చిన్నవిగా మాత్రం చెయ్యలేము, కష్టమే అవి. నాకైతే కష్టం సుమి. ఇలా దగ్గరగా అయ్యేటట్టుగా ఉండకట్టేసుకొని పెట్టేసుకోవడమే. ఈ మురీలు, బెల్లము మిక్స్చరు, మురుమురాల లడ్డు మిక్స్చరు చల్లారిపోయి గట్టిగా అయిపోతే స్టవ్ మీద పెట్టి 1 నిమిషం కాదు, ఇంకా తక్కువే, జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. అప్పుడు చక్కగా అది మళ్ళీ సాఫ్ట్గా అయిపోయి ఉండకట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ మురీ లడ్డు లేదా మురుమురాల లడ్డు మనకి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఉంచితే కనీసం వారం 10 రోజుల దాకా చక్కగా నిల్వ ఉంటాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు కష్టపడ్డామంటే చక్కగా మంచి హెల్దీ స్వీట్ రెడీ అయిపోతుంది. మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు. మురీ లడ్డూయే కాకుండా
భేల్పూరి, మిక్స్చరు, ఉప్మా ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. మిక్స్చర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడొచ్చండి. భేల్పూరి, ఉప్మా వీడియోలు కూడా త్వరలోనే పెడతాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.